माननीय श्री बी चक्रपाणी सर, असिस्टेंट कमिश्नर पुणे रीजन, आदरणीय प्रभारी प्राचार्य महोदया पार्वती मैडम, मेरे साथी शिक्षक एवं प्यारे छात्र छात्राओं, आप सभी को इस फेयरवेल फंक्शन में मैं हार्दिक स्वागत करता हूँ। मुझे यहाँ पर प्रस्तुत करने के लिए मुझे आमंत्रित किया गया, तो मुझे ज्ञात है सर 2010 अगस्त या सितंबर एग्जैक्टली मैं नहीं जानता हूँ, बहुशा 2010 ఆగస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ ఆ మంత్లో సార్ మేఘాలయ నుండి ఈ విద్యాలయానికి రావటం జరిగింది. 2010 అంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం భారీ ఎత్తున ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నటువంటి రోజులు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఎక్కడి నుంచి వచ్చారు, మేఘాలయ నుండి వచ్చారు అంటే అటువైపు వారైనా, లేదు నేటివ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ, ప్రకాశం జిల్లా, అచ్చా ఇంకొకరు వచ్చారన్నమాట. అంటే ఆ సమయం అనేది వచ్చినటువంటిది ఏంటంటే ప్రజలలో టౌన్లో కానీ చాలా ఒక ఆందోళనకరమైనటువంటి రోజులలో సార్ రావటం జరిగింది. కానీ అటు ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా అందరితో కలిసి మెలిసి స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, టౌన్లో ఉన్నటువంటి ప్రముఖులతో ఏ విధంగా సత్సంబంధాలను కొనసాగించాలి అనేటువంటి నేర్పు సార్లో కనిపించింది. ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే అలాంటి ఇంకొక రకమైనటువంటి భావన ఏదైతే ఉండేదో అది అతి తక్కువ కాలంలోనే వెళ్ళిపోవడం జరిగింది. ఇక స్కూల్ డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి మీకు తెలిసినటువంటి విషయమే. నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, మీరందరూ చూస్తారు, స్టాఫ్ అందరూ కూడా. మార్నింగ్ అసెంబ్లీ నుండి నైట్ 10:30 వరకు స్కూల్ వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి. నేను అసెంబ్లీలో ప్రిన్సిపల్ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటాను, సారు మాట్లాడేటువంటి స్పీచ్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. డిగ్నిఫైడ్ అని కాదు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరికంటే పిల్లలకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి స్పీచ్. అది సమితి నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి ఉపయోగపడేటువంటి సర్క్యులర్ అయితే ఇది, తర్వాత ముఖ్యంగా 12th క్లాస్లో చదివేటువంటి పిల్లలకు ఆ పై చదువులకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏంటి, ఈ విధంగా అకాడమిక్స్ గురించి ఎవ్రీ మినిట్ ఈ ప్రిన్సిపల్ గారు పట్టించుకున్నారు.